శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. మనం నుదుటిన బొట్టు పెట్టుకుంటాము. ఆ నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు, అమ్మవారికి బొట్టు ఎంత ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం. బొట్టు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. కుంకుమ బొట్టు పెట్టుకుంటే దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. డి విటమిన్ తొందరగా శరీరం తీసుకునే శక్తి వస్తుంది అని చెప్తారు. హిందువుల సాంప్రదాయ ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్ళైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు, శుభకార్యాలు చేయడానికి అర్హత లేదని హిందూ సాంప్రదాయం చెప్తుంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకొని పూజ చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడం మంచిది, సాంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం, ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే అసలు బొట్టు ఎందుకు ధరించాలి, నుదుటి మీద ఎందుకు పెట్టుకోవాలి, ఏ వేలితో పెట్టుకోవాలనే సందేహాలు తీర్చుకుందాం. గౌరవ సూచకం బొట్టు పెట్టడం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవించడం హిందూ సాంప్రదాయం. బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం స్మరించాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటిన బొట్టు పెట్టుకుంటే మంగళకరం, శుభకరం. ఏ వేలితో ఏ ప్రయోజనం? బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. కొంతమంది మధ్యవేలు మంచిదని, మరి కొంతమంది ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్యవేలితో పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. నుదుటనే ఎందుకు బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సాంప్రదాయం వెనుక కారణాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచన శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య ఈ తిలకం పెడతాము. ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుత్ అయస్కాంత తరంగాల రూపాలలో శక్తిని ప్రసరిస్తుంది. అందుకే ప్రతిరోజు నుదుటిన బొట్టు, అమ్మవారి కుంకుమ, మన ఇంట్లో కుంకుమార్చన చేసిన కుంకుమ నుదుటిన పెట్టుకొని మనం తిలకం కింద కుంకుమ ధరించడం వల్ల సౌభాగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు నిండుగా బొట్టు పెట్టుకొని మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.